94 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలనా దినోత్సవం మున్సిపల్ కమిషనర్ యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. మరోవైపు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు వారం రోజుల పాటు జరుగుతాయని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పట్లోల నీరజ బాలరెడ్డి, విజయదేవి, సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, పోయా రవి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఏ ఖాజా హుస్సేన్, ఉదయ్ కుమార్, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య, ఈఈ ప్రవీణ్ గౌడ్, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రియా, టీఎంసీ రాజేంద్ర ప్రసాద్, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు, పలు విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతమాతకు బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు. ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా, దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని, సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారము 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను. నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను, ఇతరులను చేయనివ్వను. పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం, మా వీధి, మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉంచడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చేయరు, ఇతరులను చేయనివ్వరు అని నమ్ముతున్నాను. దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన, గ్రామ గ్రామాన అంతటా ప్రచారం చేస్తాను. నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో 100 మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను. వారు కూడా నాలా 100 గంటలు స్వచ్ఛత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను. స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛందంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఉన్నాడు సార్, ఉన్నాడు. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధ్ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర గంగా, వింధ్య హిమాచల యమునా గంగా, ఉజ్జల జలధి తరంగా, తవ శుభ నామే జాగే, शुभ आशीष मांगे, गाये तब जय गाता, जन गण मंगल
ఈరోజు సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మన తాండూరు మున్సిపల్ పరిధిలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకు కేంద్ర ప్రభుత్వము సూచించినటువంటి స్వచ్ఛత ఏ సేవ కార్యక్రమాన్ని కూడా ఇందులో పాల్పంచుకునే విధంగా అందరూ కూడా పాల్గొనేటట్లు చూడాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ ప్రజాపాలన దినోత్సవం అంటే మనకు దాదాపు ఏంటంటే మనకు నిజాం పాలనలో ఉన్నటువంటి మన తెలంగాణను ఎంతోమంది త్యాగ వ్యక్తుల యొక్క కృషి వలన ఈరోజు మనము ఈ జాతీయ పతావిష్కరణ చేసుకున్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేడం మీరు కొద్దిగా జర ఇట్లా వీ షేప్లో ఉండండి, కొద్దిగా అందరు వస్తారు, కొద్దిగా వీ షేప్ ఉండండి అందరు. అన్న మీరు కూడా